మైనా స్టోరీస్. ఓ రోజు మాలిని తల్లిదండ్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే, మన అమ్మాయికి ఓ మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు వచ్చే ఆదివారం పెళ్లి చూపులకు వస్తారంట. అదేంటండి, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? నాకు మాత్రం తెలుసా? ఇందాక రోడ్డున వస్తుంటే పెళ్లిల పేరయ్య కలిసి చెప్పాడు. అంత మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తే కాదనుకోవటం ఎందుకని సరే అన్నాను. మరి అమ్మాయి చదువుకుంటుంది కదా. చదువుకొని పెళ్లి చూపులే కదా జరిగేది. ఈ సంబంధం కుదురుతుందని నమ్మకం ఏమీ లేదు కదా. అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చాలి. మన కుటుంబం వాళ్ళకి, వాళ్ళ కుటుంబం మనకి నచ్చాలి కదా. ఇంత తతంగం ఉందిలే. సరేనండి అని అనుకుంటారు. మరోవైపు కావేరి ఇంట్లో ఆమె తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యా, మన అమ్మాయిని నా తమ్ముడికిస్తే బావుంటుందనుకుంటున్నాను. అదేంటే అలా ఎందుకు? ఈ రోజుల్లో మేనరేకాలు బాగోలేవు. పుట్టే పిల్లలు తేడాగా పుడుతున్నారు. మన అమ్మాయికి బయట సంబంధమే చూద్దాంలే. అందరికీ అలాగే జరుగుతుందనేమీ లేదు కదా. నా తమ్ముడైతే మన అమ్మాయితో పాటు మనల్ని కూడా బాగా చూసుకుంటాడు. ఏమోలే, ముందు ముందు ఏం జరగబోతుందో ఎవరం చూడబోయాం. అయినా నీ తమ్ముడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా. మనమేమైనా బాగా డబ్బున్న వాళ్ళమా ఏంటి? అలా అని కాదే, పిల్లనిచ్చే దగ్గర కాస్త సిరిగల కుటుంబంలో ఇస్తే అమ్మాయి సుఖంగా ఉంటుంది కదా. మీకా భయమేమి అక్కర్లేదండి. నా తమ్ముడు మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు. దానికి ఏ లోటు రానివ్వడు. నిజమే అనుకో. కాకపోతే మన అమ్మాయి కాస్త డబ్బున్న కుటుంబంలోకి వెళ్ళిందనుకో, భవిష్యత్తులో పుట్టింటి మీద ఆధారపడే అవసరం ఉండదు కదా. మీరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారే కానీ మన గురించి ఆలోచించటం లేదు. మన గురించి ఆలోచించటానికి ఏముంది? నా ఆలోచన మీకు అర్థం కావటం లేదనుకుంటా. మనకు ఒక్కతే కూతురు కాబట్టి రేపు అమ్మాయిని చేసుకునేవాడే కదా మనకి అల్లుడైనా కొడుకైనా. అవును. మరి ఆ వచ్చేవాడు మనకి అల్లుడవుతాడు కరెక్టే, కాని కొడుకవుతాడో కాడో తెలియదు కదా. నిజమే, కాని జరగబోయేది మనకెలా తెలుస్తుంది చెప్పు? అది జరిగాకే చూడగలం. జరిగాక ఇక చూడటానికి ఏముండదు. అందుకే నా తమ్ముడి దగ్గరైతే మనం స్వతంత్రంగా ఉండొచ్చు. పరాయింటి నుండి వచ్చిన అల్లుడి దగ్గర మనం అలా ఉండలేం. అతను మనల్ని బాగా చూస్తాడని నమ్మకం లేదు. సరే, నాకు అర్థమైందిలే గాని ఒకసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తే మంచిది. తనకిష్టముందో లేదో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. సర్లేండి, అమ్మాయి వచ్చాక అడుగుతాలే. ఇదిగో ముందే చెప్తున్నా, అమ్మాయికి ఇష్టం లేదంటే నా తమ్ముడు గిమ్ముడు, బంధం అనుబంధం అని చెప్పి దాన్ని బలవంతం చేయకూడదు. అలాగేనండి. నాకు మాత్రం నా కూతురు సంతోషం ముఖ్యం కాదా ఏంటి చెప్పండి? అలా అని కాదుగాని తమ్ముడు వైపు కూడా ఆశ ఉంటుంది కదా. ఆ ఆలోచనతో చెప్తున్నాను అని అనుకుంటారు. ఓ రోజు కావేరి మాలిని ఇద్దరూ కాలేజ్ గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ల వెనకాలే వాళ్ల క్లాస్మేట్ అనిల్ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది గమనించిన కావేరి, ఏ మాలిని, నీ అమర ప్రేమికుడు వెనకాలే వస్తున్నాడు. అలాగా, రానివ్వు. పాపం, ఎన్నాళ్ళలా తిప్పుకుంటావే? అతని పట్ల నీ అభిప్రాయమేంటో అతనికి చెప్పేయొచ్చు కదా. అభిప్రాయమేముందే, అతనంటే నాకిష్టం లేదు. మరి ఆ విషయమే అతనికి చెప్పేయి, నీ వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని. వాడేదో సరదాగా వంట పడుతున్నాళ్లే గాని నిజం చెప్పి వాడి హ్యాపీనెస్ ఎందుకు దూరం చేయటం చెప్పు? ఓ, అలాగంటావా? మరి ఆ కిరణ్ సంగతేంటి? ఈ మధ్య నువ్వు ఆ కిరణ్ వెనకబడుతున్నావట. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమ లేదు, దోమ లేదు. వాడి దగ్గర డబ్బుంది. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అందుకని. అంటే ప్రేమ పేరుతో అతన్ని మోసం చేస్తున్నావా? ఇందులో మోసమేముందే? ఏ అమ్మాయైనా అబ్బాయి ఆస్తి, సంపాదన, అందం చూసి ఓకే చెప్తుంది. అంతెందుకు, మన పెద్దవాళ్లు కూడా అవే చూస్తారు. వాళ్ళు మనకు పెళ్లి సంబంధాలు చూసినా కూడా ఇవే కదా చూసేది. మనకంటే ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్న సంబంధాలే వెతుకుతారు కదా. ఇది అంతే. అది కాదే అని కావేరి ఏదో చెప్పబోతుండగా వాళ్ల క్లాస్మేట్ మేఘన అక్కడికి వస్తుంది. ఏ మాలిని, నువ్విక్కడున్నావా? దొంగ, నువ్వు మామూలు దానివి కాదు. కంగ్రాట్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంగ్రాట్స్ ఏంటి? నాకు తెలిసిపోయిందిలే, నువ్వు ఉదయ్ లవ్ చేసుకుంటున్నారట కదా. చిచి, నేను వాడు లవ్ చేసుకోవటమేంటి? ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను?
స్వయంగా ఆ ఉదయే నువ్వు తన లవ్ని యాక్సెప్ట్ చేశావని క్లాస్లో అందరికీ చాక్లెట్స్ పంచుతూ సెలబ్రేట్ చేస్తున్నాడు. ఆ మాట వినగానే మాలిని, కావేరి కోపంతో క్లాస్కి బయలుదేరతారు. మేఘన కూడా వాళ్ల వెనకాలే వెళ్తుంది. కోపంగా క్లాస్ రూమ్కి వెళ్లిన మాలిని ఉదయ్ చెంప చెళ్ళుమనిపిస్తుంది. క్లాస్లో ఉన్న తోటి స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు. అసలేమనుకుంటున్నావు నీ గురించి? ఇలా చేస్తే దిక్కులేక నేను నిన్ను ప్రేమిస్తాననుకుంటున్నావా? సారీ మాలిని. ఇంకోసారి ఇలా చేస్తే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ప్లీజ్ మాలిని, అలా చేయకు. నువ్వు కంప్లైంట్ చేస్తే నన్ను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తారు. అది నీ బిహేవియర్పై ఆధారపడి ఉంటుంది. కావేరి, పదవే, మనం లైబ్రరీకి వెళ్దాం. ఇక్కడే ఉంటే వీణ్ణి చూసి నాకు పట్టలేని కోపం వస్తుంది అని వాళ్ళిద్దరూ లైబ్రరీకి వెళ్ళిపోతారు. అక్కడ లైబ్రరీలో కిరణ్ సీరియస్గా చదువుకుంటూ ఉంటాడు. కిరణ్ని చూడగానే మాలిని మొహం చిచ్చుబుడ్డిలా వెలిగిపోతుంది. ఆమెను చూసిన కావేరి, ఇదేంటే క్షణంలో ఇంత మార్పా? ఇప్పటివరకు కోపంతో రుసరుసలాడుతూ ఉన్నావు, కిరణ్ని చూడగానే హ్యాపీ మూడ్లోకొచ్చేశావే. ఈరోజు ఎలాగైనా కిరణ్కి ప్రపోజ్ చేయాలి అని మాలిని వెళ్ళి కిరణ్ పక్కన కూర్చుంటుంది. హాయ్ కిరణ్, చదువుకుంటున్నావా అని మెలికలు తిరుగుతూ అడుగుతుంది. లైబ్రరీకి వచ్చేది అందుకే కదా. అలా ఏం కాదులే, ఎవరిష్టం వాళ్ళది. అలాగా? మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చదువుకోటానికి కాదా? కాదు, నీకు సైట్ కొట్టటానికొచ్చాను. చాలా రోజులుగా నీకో విషయం చెప్పాలని ట్రై చేస్తున్నాను. తెలుసులే, ఐ లవ్ యూనే కదా. అవును, చూసావా, నా ప్రేమ చెప్పకుండానే నీకెలా అర్థమైపోయిందో. ట్రూ లవ్ అంటే అంతే. సారీ, నాకు నీపై అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. నో ప్రాబ్లం, స్లోగా కలుగుతుందిలే. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు నన్ను లవ్ చెయ్యాలనిపించినప్పుడే చెయ్యి. అప్పటి వరకు నా ప్రేమ నీకు ఇస్తూనే ఉంటాను సరేలే, నేను వెళ్ళాలి అని కిరణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావేరి, మాలిని ఇద్దరూ కాలేజీ నుండి ఇంటికి వస్తూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కావేరి మాలినిని అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు? అంటే నీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే మాలిని. ఉండాల్సిన వాళ్ళకి ఇంట్రెస్ట్గా లేకుండా నీకుంటే ఏం ఉపయోగమే? వాళ్లకు కూడా ఏదో ఒకరోజు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తావులే. థ్యాంక్సే, ఇన్నాళ్లకి ఒక పాజిటివ్ వర్డ్ చెప్పావు. ఇంతకీ ఈరోజు నీకెందుకు ఇంట్రెస్ట్గా అనిపించానో చెప్పు. అదేనే, ఒక్కోసారి నీ వాదన చూస్తే మొండిదాన్లా అనిపిస్తావు. కాసేపు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తావు, కాసేపు సిల్లీగా బిహేవ్ చేస్తావు, కాసేపట్లో చిన్నపిల్లలా భయపడిపోతావు, మరి కాసేపట్లో అన్నీ తెలిసిన ఆరిందలా ఏదో తత్వం చెప్తావు. అవునా, నాలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకే తెలీదే అని అనుకుంటారు. ఇంతలో బస్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.